రోజు అనుసరించే కొన్ని అలవాట్లు మార్చుకుంటే కనుక జీవితంలో మంచి ఫలితాలు పొందొచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. తప్పు దిశలో నిద్రపోవడం కూడా ఎదుగుదలకు అడ్డంకులుగా నిలుస్తుందని చెప్తున్నారు వారు. ఇక వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల వ్యక్తి శక్తి నేరుగా శనితో అనుసంధానించి ఉంటుందట. దక్షిణ దిశలో నిద్రించడం వల్ల శని శక్తి మీ మూలాధార చక్రాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుందట. మీకు ఎటువంటి ప్రతికూల కలలు కూడా రావట. మానసిక శాంతి, క్రమశిక్షణ, వృత్తిపరమైన క్లారిటీ పెరుగుతుందట. శని దోషాల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందట. అలాగే ఎప్పుడు కూడా మెటల్ బెడ్ పైన అసలు నిద్రపోవద్దని కూడా చెప్తున్నారు. చెక్క మంచాన్ని ఉపయోగించాలని చెప్తున్నారు. తూర్పు దిశకు ఇంద్రుడు, ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. అందుకే ఈ దిశల వైపు తలపెట్టి అసలు నిద్రించకూడదట. మిగిలిన రెండు దిశల వైపు తలపెట్టి నిద్రపోవచ్చు. లేస్తూ తూర్పు దిశ లేదంటే ఉత్తర దిశను చూసి నమస్కరించాలని కూడా చెప్తున్నారు పెద్దలు. దక్షిణ దిశకు యముడు అధిపతి. అందుకే నిద్ర లేచేటప్పుడు ఆ దిశను చూస్తూ అసలు లేవకూడదట. అంటే ఉత్తరం దిశగా తలపెట్టి అసలు నిద్రపోకూడదన్నమాట.